హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సహస్రమాన్. ఈ వ్లాగ్ చిన్న బతుకమ్మ గురించి అన్నమాట మొత్తం. అండ్ దీనిలో డే 1 ఆఫ్ నవరాత్రి కూడా ఉంది. లెట్స్ గో అండ్ సీ. ఫస్ట్ మా మమ్మీ అయితే బతుకమ్మ ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్లో కుంకుమ పసుపు వేసి పెట్టింది. అండ్ సైడ్కి అన్ని ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేసి పెట్టేసినాం ఏమేమి కావాలి అనేది. అండ్ బతుకమ్మ చేయాలంటే ఫస్ట్ ఆకు పెట్టాలి కాబట్టి ఆకు పెట్టేసి మా మమ్మీ అయితే ఒక పెద్ద బతుకమ్మని అయితే చేసిందనమాట. మా మమ్మీ చేసినాక నెక్స్ట్ మాన్వి వచ్చేసి చిన్న బతుకమ్మ చేసింది. రెండు బతుకమ్మలు చాలా బాగున్నాయి, చూడండి. సో రెండు బతుకమ్మలు పీట పైన పెట్టి తీసుకెళ్ళి పూజ రూమ్లో పెట్టినాం అనమాట. పెట్టి మా మమ్మీ ఇంకా ప్రసాదం పెట్టి గౌరమ్మని పెట్టి పూజ చేసేసి బతుకమ్మని ఆడడానికి బయటికి తీసుకొస్తున్నాం అనమాట. తీసుకొచ్చి మా ఫ్లోర్లోనే గేట్ ముందు నేను మా చెల్లి మా మమ్మీ అయితే బతుకమ్మ ఆడినాం. దీని తర్వాత మేము మా అమ్మమ్మ ఇంటికి వెళ్ళి మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర కూడా బతుకమ్మ ఆడినాం. ఆ రోజు ఫుల్ వర్షం పడుతుండే కాబట్టి మేము అమ్మమ్మ ఇంట్లో పైన ఫ్లోర్లో ఆడినాం అనమాట, కింద ఆడకుండా. బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బిందె తీసుకరమణి నీళ్ళకు పోతే రాములారు ఎదురాయనమ్మో ఈ వాడలోన, చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన, బిందె తీసుక వర్షం పడుతుండే కాబట్టి బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే ఒక బకెట్లో వాటర్ నింపి బతుకమ్మలు అందులో పెట్టినాం అనమాట. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం డే 1 ఆఫ్ నవరాత్రి అనమాట. అందరూ చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తారు కదా నవరాత్రి కోసం. మేము కూడా అలాగే వెయిట్ చేసినాం. మార్నింగ్ ఇంట్లో అమ్మవారికి పూజ చేసి మంచిగా మొక్కుకొని హారతి ఇచ్చామన్నమాట. మాన్వి ఇస్తుంది హారతి. అయితే పూజ మంచిగా జరిగింది, ఇంట్లో మంచిగా మొక్కుకొని. దీని తర్వాత మేము మా అన్న వాళ్ళు పెట్టినారు కదా మాతని, అక్కడికైతే వెళ్ళినాం అనమాట. అక్కడ కూడా పూజకి. సో అది కూడా చూసేయండి. లోపల అమ్మవారిని అలంకరిస్తున్నారని మేమందరం కూర్చున్నాం అనమాట. అండ్ అమ్మవారు చూడండి ఎంత బాగుంది, ఆ శారీ, ఆ ఫేస్ అంతా చాలా బాగున్నాయి. అండ్ పూజ కూడా మా మమ్మీ డాడీ చేసినారు అనమాట. ఫస్ట్ డే చాలా మంచిగా జరిగింది పూజ. ఇంద్రస్తునిధి సహమాపనాలు సోమస్పత్యావరణ సమిత్య జాతవేధ మోజ్జయంత్యా పూనాదు ఓం ఆప్యాయస్వ సమేతతే విశ్వతస్థో మృష్ణియం భవావాదిత్య సంగతే ధదిక్రావున్నో ఆకాశం విష్ణోరస్తస్య రాజనః స్రవినామకాకరతు ప్రణః ఆయుగుంషితానిషతు సుప్రమసి జ్యోతిరసి తేజోసి వచిత్రేణ భూతేన వసవో. నెక్స్ట్ డేస్ మొత్తం నవరాత్రి 9 డేస్ ఏమేమైతాయో అవి కూడా వ్లాగ్ పెడతాను. ప్లీజ్ డూ వాచ్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్, షేర్, comment and subscribe to our channel Sahasra Manvi.